ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. నా వ్యాపారంలో కోట్లలో లాస్ వచ్చి నా కంపెనీ మూతపడిపోయింది. నాకు యాక్సిడెంట్ అయి ఒక కాలు తీసేశారు. డాక్టర్లు నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మా ఆవిడ ఎవడితోనో లేచిపోయింది అని ఫ్రెండ్తో చెప్పాడు వేణు. అరరే, నువ్వు చాలా దురదృష్టవంతుడోయ్ అన్నాడు స్నేహితుడు. నాకంటే దురదృష్టవంతుడు ఇంకోడున్నాడు అని చెప్పాడు వేణు. నీకంటే దురదృష్టవంతుడా? ఎవరు అని అడిగాడు స్నేహితుడు. నా భార్యని లేవదీసుకెళ్ళినవాడు అన్నాడు వేణు. భార్యాభర్తల మధ్య సంభాషణ. మనకి పెళ్ళై 2 నెలలయ్యింది. మీరు అప్పుడే రాత్రి 1 గంటకి తప్పతాగి రావడం మొదలుపెట్టారు అంది భార్య. నిజమే, బార్లో మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళయ్యాక నేనెంత ఆనందంగా ఉన్నానో చెప్పి వచ్చేటప్పటికి లేట్ అవుతూ ఉంది అన్నాడు భర్త. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, నేను గ్రైండర్ కొన్నా అని భర్త రాగానే చెప్పింది భార్య. ఎందుకు అలా డబ్బు తగలేస్తావు విసుక్కున్నాడు భర్త. దానికోసమని నేనేం డబ్బు తగలేయలేదు. ఫ్రిడ్జ్ కొంటే గ్రైండర్ ఉచితంగా ఇచ్చారు అని చెప్పింది భార్య. అమ్మా, బిచ్చం బయట నుండి అడిగాడు బిచ్చగాడు. సరైన సమయానికి వచ్చావు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. ఇంటికి చుట్టాలొచ్చారు. నీ జోలులోది నాకిచ్చి రేపు వడ్డీతో సహా పట్టుకుపో అంది విమల. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. మీరు త్రాగుడు, సిగరెట్లు పూర్తిగా మానేయాలి అన్నాడు డాక్టర్ రోగితో. అలా చేస్తే నేను ఎక్కువ కాలం బ్రతుకుతానా డాక్టర్ అని ఆశగా అడిగాడు రోగి. అదేం కాదు కానీ కనీసం ఆ భ్రమలోనైనా బ్రతుకుతారని అన్నాడు డాక్టర్.